మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అనకాపల్లిలో సమీక్షా సమావేశం మన నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎక్కువగా సభ్యులు వచ్చి హాజరైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి స్పందన ఇటుపై జరిగినటువంటి సమావేశాల్లో ఉండాలని కోరుతూ, తరువాత ఇక్కడ సభ్యులకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి చేయాలి, ఏమిటి చేయకూడదు, హక్కులు అంటే ఏంటి, ఆ వైలేషన్ అంటే ఏంటి అనే విషయాల మీద శిక్షణా తరగతులు త్వరలో ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఆ శిక్షణా తరగతులు కూడా భారీ ఎత్తున అనకాపల్లి, పాడేరు జిల్లా సభ్యులందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే అక్టోబర్ 27వ తారీఖున విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు ఫంక్షన్ హాల్లో ఒక వినోద వెల్లరి అనే కార్యక్రమం హ్యూమన్ రైట్స్ సభ్యులందరికీ కూడా వాళ్ళ మనసును రంజింపజేయాలని ఆ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. దానికి భారీ సంఖ్యలో మీరంతా వచ్చి, అలాగే మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. సమావేశాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం, ఇక్కడ చాలా ప్రాంతాల్లో అంటే మాడుగుల, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, మాడుగుల, అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు అందరికీ సమన్వయపరిచి వాళ్ళకి మానవ హక్కుల మీద అవగాహన కల్పించడానికి ఏ విధంగా కల్పించాలి, ఎలా కల్పించాలని నిర్ణయం తీసుకోవడానికి, దాంతోపాటు వారిని ఆహ్వానించి వారితో వ్యక్తిగతంగా ఇది చేసుకొని సమావేశాన్ని వచ్చే నెల అక్టోబర్ 27వ తారీఖు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానిస్తూ, అక్కడ సమావేశంలో సదస్సులు కానీ లేకపోతే చర్చలు కానీ లేకపోతే ఇవేమీ లేకుండా ఒక గెట్ టుగెదర్ లాంటిది మన ఎస్వి రమణ గారు ఏర్పాటు చేశారు. సదస్సులు మా సభ్యుల్లో ఎంతమంది ముందుకు వస్తారు, వాళ్ళకి ఈ మానవ హక్కుల పరిరక్షణ చట్టం, వినియోగదారుల పరిరక్షణ చట్టం, పర్యావరణ హక్కుల పరిరక్షణ చట్టం, ఇన్ని చట్టాలున్నా ఈ చట్టాల మీద ఎంతవరకు వారికి అవగాహన ఉంది. రెండవది, అన్నిటికన్నా ముఖ్యంగా జూలై 1 నుంచి మన చట్టాల్లోని మార్పులు వచ్చాయి. ఐపీసీ, సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ ఇలాంటి భారత నాగరిక సురక్ష సంస్థ ఇలాంటి చట్టాలు వచ్చాయి. ఈ ఐపీసీ మారిన తర్వాత అందులో చట్టాలు సెక్షన్ కూడా మారాయి కాబట్టి వాటి మీద కూడా క్లుప్తంగా వీళ్ళందరికీ కూడా వచ్చే అవగాహన సదస్సును నవంబర్ నెలలో నిర్వహిస్తామని లేదా అక్టోబర్ ఎండింగ్లో నిర్వహిస్తామని మనవి చేస్తూ, ఈ సదస్సు ముఖ్యోద్దేశం సభ్యులంలో ఎటువంటి అపోహలున్నా వాటిని తొలగించి అందరూ సమిష్టిగా కృషి చేస్తేనే మన అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మన భావితరాలకి మంచి భవిష్యత్తును చూసి మానవ హక్కుల కౌన్సిల్ దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఒక మంచి స్వచ్ఛంద సంస్థను గుర్తింపు తెచ్చుకోవడానికి మన సభ్యులందరూ కృషి చేయాలని, దీనికోసం మనం నీతి నిజాయితీగా వ్యవహరించాలని చెప్పి సందేశం ఇవ్వడానికి కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.